హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని బిగినర్స్ కొంతమంది సూయింగ్ మెషిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. అవి కొన్ని, అలాగే డెకరేటివ్ స్టిచెస్ కూడా చూద్దాం ఈ వీడియోలోని. ముందుగా ఇలాగా బాబిన్ కేస్లోని మనకి థ్రెడ్ ఏదైతే ఉంటుందో బాబిన్లోని ఇలాగ చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి లూజ్ స్టిచెస్ వస్తాయి అన్నమాట, బాటమ్ స్టిచెస్. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా, స్క్రూని ఫిట్ చేయాలన్నమాట. ఫిట్ చేయకపోతే ఇలాగ లూజ్గా పడిపోతూ ఉంటుందన్నమాట. ఇలా మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా కూడా ఉండకూడదు. జస్ట్ అలాగా మనం కాస్త టైట్ చేయాలి స్క్రూని. ఈ చిన్న స్క్రూ డ్రైవర్తోని మిషన్తో పాటు ఇస్తారు. ఇప్పుడు డిఫరెన్స్ చూసారు కదా, కాస్త టైట్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది అలా హోల్డ్ అయ్యే ఉందన్నమాట. అలాగని చెప్పి మరీ టైట్గా కూడా ఉండకూడదు, ఈజీగా స్లైడ్ అవ్వాలి థ్రెడ్ అనేది. ఇలాగా మిషన్ కొన్న కొత్తలోని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఏంటనుకుంటామంటే మిషన్లో ప్రాబ్లం ఉంది, ఏంటి కొత్త మిషన్ కొన్నాము అప్పుడే ఏంటిలాగా అని అనుకుంటాం. ఒక్కొక్కసారి అవుతుందండి, అందరికీ అవుతుందని, అన్నిసార్లు అవుతుందని కాదు, కానీ ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు మనం ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకొక కామన్ ప్రాబ్లం అండి, అంటే జనరల్గా ఇది కూడా ప్రతిసారి అవుతుందని కాదు, కానీ ఒక్కొక్కసారి మనం మిషన్ ఫాస్ట్గా రన్ చేస్తున్నప్పుడు ఈ లీవర్ ఉంది కదా, లీవర్లో నుంచి థ్రెడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనకు అర్థమవుతుంది అనమాట, థ్రెడ్డింగ్ అంటే స్టిచెస్ సరిగా పడవు. ఎక్కడ ప్రాబ్లం ఉందా అని చెప్పి మనం టక్కని పట్టలేము. ఇది కూడా చూసుకుంటూ ఉండాలి, థ్రెడ్ కరెక్ట్గా ఉందా లేదా లీవర్లోనే అని చెప్పి. ఇది కూడా జస్ట్ కామన్ ప్రాబ్లమ్, ఎప్పుడు ప్రతిసారి అవుతుందని కాదు, కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం జస్ట్ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా మిషన్ సరిగా రన్ అవ్వకపోయినా లేదా స్టిచెస్ సరిగా పడకపోయినా వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ చేయకుండా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. ఒకవేళ అంతా బాగానే ఉన్నప్పుడు మనకి ఇంకా ప్రాబ్లం ఉందంటే కంపెనీకి ఫోన్ చేయొచ్చు లేదా వెళ్ళొచ్చు మిషన్ తీసుకొని. ఈ వీడియో స్పెషల్గా బిగినర్స్ కోసం అండి. బిగినింగ్ మిషన్ కొన్న కొత్తలోని కొంచెం గాబర పడుతుంటాం, ఏంటి ఇలా తెచ్చాము అప్పుడే ఏంటి ఇలా అవుతుందని. ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట, మనం రెక్టిఫై చేసేసుకోవచ్చు ఇంట్లోనే. తర్వాత ఇది థ్రెడ్ హోల్డర్ కదా, థ్రెడ్ ఎక్కించేటప్పుడు ఇలాగ మనం థ్రెడ్డింగ్ చేస్తాము. ఇలా బాబిన్కి 2-3 టైమ్స్ ఇలా వైండ్ చేసిన తర్వాత జస్ట్ ఇలాగా మనం పొజిషన్ చేయాలి. అలాగే ఈ లీవర్ ఉంది కదా, ఇది పైకి లాగాలండి. పైకి లాగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫీడ్ డాగ్ అనేది రన్ అవ్వదు అనమాట. కాసేపు అలాగా స్టాండ్ బైగా ఉంటుంది మనం థ్రెడ్ ఎక్కించినంత వరకును. అక్కడ స్టాప్ అయిపోతుంది ఫంక్షనింగ్ అనేది. ఇది కంపల్సరీ అనమాట. అలాగే బాబిన్లోని థ్రెడ్ ఫుల్గా వైండ్ అయిపోయిన తర్వాత మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనం యాక్సిలరేటర్ నొక్కినా సరే అది రన్ అవ్వదు. అక్కడికి దారం ఎక్కిపోయినట్టే అనమాట, థ్రెడ్డింగ్ అయిపోయినట్టే అనమాట. స్టాప్ చేసి కట్ చేసి తీసేయడమే. మళ్ళీ అది ఏదైతే ఉందో లీవర్ అది లోపలికి ప్రెస్ చేసేయడమే అనమాట. అంతేనండి. చూసారు కదా, థ్రెడ్డింగ్ కూడా చాలా చాలా ఈజీ అనమాట. మ్యాక్సిమం ఇలాంటి ఎలక్ట్రిక్ మిషన్స్ అన్నిటికీ ప్లాస్టిక్ బాబిన్సే ఇస్తారు. ఇలాగా జస్ట్ మనం నార్మల్ ఇనుప మిషన్స్కి ఎలా అయితే ఫిట్ చేస్తామో బాబిన్ కేసులోని ఇది అయినా అంతేనండి, సేమే. ప్లాస్టిక్ బాబిన్స్ రేట్ తక్కువే ఉంటాయండి. కంపెనీలో అయినా దొరుకుతాయి, లేదు అంటే లేడీస్ కార్నర్ షాప్లో అయినా దొరుకుతాయి. ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్కి బాబిన్స్ కావాలంటే ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు కామన్గా బిగినర్స్ చేసే సిల్లీ మిస్టేక్ ఒకటి చూద్దామండి. జనరల్గా ఫుట్ ఇలాగ కిందకున్నప్పుడు, అలాగే నీడిల్ కూడా కిందకున్నప్పుడు క్లాత్ మనం ప్లేస్ చేసినప్పుడు సెలెక్టర్ బటన్ని ఇలాగా మనం సెలెక్ట్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏమవుతుందంటే క్లాత్ ఉంటుంది కాబట్టి నీడిల్ కూడా కిందకు ఉంటుంది కాబట్టి నీడిల్ బెండ్ అయిపోయే ప్రాబ్లం వస్తుందన్నమాట. బెండ్ అయినా అయిపోవచ్చు, లేదంటే విరిగిపోవచ్చు. ఎప్పుడైనా సెలెక్టర్ బటను ఇలాగా ఫుట్ పైకి ఎత్తి తర్వాత నీడిల్ పైకి తీసిన తర్వాతే సెలెక్టర్ బటన్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది కామన్గా స్టార్టింగ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండి ఇవి.
తర్వాత ఇంకొక సిల్లీ మిస్టేక్ ఒక్కసారి అయ్యిందండి నా చేతిలోని. మీకు తెలిసిందే, షార్ట్స్లో పోస్ట్ చేశాను. మనకి సెలెక్టర్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, జీ వరకు ఉంటుంది. జీకి దాటి ఇలాగ పొరపాటును కూడా తిప్పకూడదు. తిప్పామంటే మళ్ళీ స్వింగ్ మిషన్ మొత్తం షోరూమ్కి తీసుకెళ్ళి రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదంతా వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఇది ఒక్కటి సెట్ చేయడానికి అనమాట. ఎప్పుడు జీ ఆప్షన్ దగ్గర వరకే తిప్పాలి. అంతకు మించి మనం కాస్త పొరపాటున ఎక్స్ట్రాగా తిప్పినా సరే మిషన్ మాత్రం తీసుకెళ్ళి వాళ్ళ రిపేర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అదొక పెద్ద హెడేక్ అనమాట. ఇప్పుడు కొన్ని డెకరేటివ్ స్టిచెస్ చూద్దామండి. ఇక్కడ 2 థ్రెడ్స్ తీసుకున్నాను, 2 స్పూల్స్లోని. సింగిల్ నీడిల్లోనే ఇలా ఎక్కించేస్తాను. దీనికి ఇంకా 2 in 1 నీడిల్ కూడా వస్తుందండి, డబల్ నీడిల్ అనమాట. అది కూడా ఉంది, నేను తీసుకోలేదు ఎందుకులే అని చెప్పి. ఇది 2 కలర్స్ ఎట్ ఏ టైం పడుతుంది. లేదు సెపరేట్గా సైడ్కి పడాలంటే ఆ నీడిల్ కంపల్సరీగా మనం పర్చేస్ చేయాలి. డెకరేటివ్ స్టిచ్లా వస్తుందన్నమాట. చూసారు కదా, ఎట్ ఏ టైం 2 కలర్స్ ఇలా వస్తుందన్నమాట. థ్రెడ్ టెన్షన్ 4లో ఉంచాను. జిగ్జాగ్ స్టిచ్ సెలెక్ట్ చేశాను అనమాట ఈ స్టిచ్కి. ఒక్కొక్కసారి రేర్గా మనం ఫాస్ట్గా మిషన్ రన్ చేస్తున్నప్పుడు స్టిచ్ ఒక్కొక్క దగ్గర సరిగా పడదనమాట. అప్పుడు మళ్ళీ దాని మీద రీస్టిచ్ తీసుకోవడం. మిషన్ నేను చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశానండి. ఎన్ని స్టిచ్ చేశానో దీని మీద తెలియదు. కొత్త మిషన్కి అయితే ఈ ప్రాబ్లం ఉండదు అసలు. నేను మళ్ళీ ఒకసారి అయినా సరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి ఈ మిషన్. హోమ్ యూజ్కి ఇలాంటి ఎలక్ట్రిక్ మిషన్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ ఈ వీడియోలోని ఒక డెకరేటివ్ ఫుట్ చూద్దామండి. ఇది కూడా సరదా పడి కొన్నాను, లాంగ్ బిఫోర్ కొన్నాను ఇది నేను. ఇది 3 హోల్స్ ఉంటాయన్నమాట. 3 థ్రెడ్స్ కానీ వూల్ కానీ అంటే థిన్గా ఉండే వూల్ స్టాండ్స్ని ఎక్కించి డెకరేటివ్ స్టిచ్ లాగా మనం తీసుకోవచ్చు అనమాట. పిల్లల ఫ్రాక్స్కి కానీ మన టాప్స్కి కానీ స్లీవ్స్ ఎడ్జెస్ కానీ నెక్ లైన్స్కి కానీ లేదు అంటే బాటమ్ ఎడ్జెస్కి ఈ స్టిచ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఇలాంటి ఫుట్ మీద మనకి కాస్త ప్రాక్టీస్ అవసరం అండి. ప్రాక్టీస్ కానీ ఉంటే మాత్రం ఇంకా ఈజీగా స్టిచ్ చేయగలుగుతాం అనమాట. ఇలాగ మనం థ్రెడ్స్ ఎక్కించాలి, దీంట్లోని ఈజీగా స్లైడ్ అవ్వాలి, అది చూసుకోవాలి. ఇలాగా ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. నార్మల్ జిగ్జాగ్ ఫుట్ లాగే ఈ ఫుట్ కూడా ఫిక్స్ చేయడం చాలా ఈజీ అనమాట మిషన్కి. ఈ ఫుట్కి సెట్టింగ్ మాత్రం కంపల్సరీగా ఇలా డీలో పెట్టుకోవాలండి. లెంత్ ఏమో 3లో ఉంచాలి. ఈ మిషన్కి డి అంటే ఇదండి. కాస్త జిగ్జాగ్ స్టిచ్చే కానీ చిన్న వేరియేషను 3 టైమ్స్ అంటే 3 హోల్స్ లాగా పడుతుంది జిగ్జాగ్ అనేది ఒక లైన్లోని. ఇదనమాట సెట్టింగ్. ఈ ఫుట్ సరదా పడి తీసుకున్నాను, పెద్దగా యూజ్ చేయలేదండి. ఇది సెకండ్ టైం ఏమో యూజ్ చేయడం. కాస్త ఇలాంటి ఫుట్స్కి మాత్రం మనం రఫ్ క్లాత్ మీద రన్ చేసి చూసుకోవాలి. వెనకాతల సపోర్ట్ కూడా ఇవ్వాలండి. సపోర్ట్ అంటే క్లాత్కి మనం ఇంకొక హ్యాండ్తో సపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం జస్ట్ దగ్గరగా జస్ట్ గ్యాదరింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి డెకరేటివ్ ఫుడ్స్తోని స్టార్టింగ్ వర్క్ చేసేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. రఫ్ క్లాత్ మీద మాత్రం ముందుగా మనం 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. థ్రెడ్ కూడా ట్విస్ట్ కాకుండా చూసుకోవాలి. ఏ పొజిషన్లో మనం థ్రెడ్డింగ్ చేసామో ఆ పొజిషన్లోనే ఈ 3 థ్రెడ్స్ అనేవి అలైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా రోజుల తర్వాత యూజ్ చేశానండి ఈ ఫుట్ని. మధ్యలో గ్యాప్ వచ్చేసింది కదా, చూడండి కాస్త గ్యాదరింగ్ లాగా వచ్చేసింది. మనం ముందుగా నేను హ్యాండ్ సపోర్ట్ ఇవ్వలేదు. కాస్త ఎక్స్పీరియన్స్ అవసరం దీనితో వర్క్ చేసేటప్పుడు మాత్రం. కానీ ఒక్కసారి గ్రిప్ వచ్చేస్తే మాత్రం మంచి డెకరేటివ్ స్టిచెస్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మీద మనం ట్రై చేయొచ్చు. ఇంకొక 1-2 టైమ్స్ కూడా ట్రై చేస్తున్నాను స్ట్రైట్గాను.
బార్డర్స్ డిజైన్ చేయడానికి బాగుంటుందండి ఈ ఫుట్. సో ఇదనమాట, ఇలా స్టిచ్ చేశాను. ఇలా వచ్చిందండి. నేను ముందు హ్యాండ్ సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇలా వచ్చింది స్టిచ్. తర్వాత హ్యాండ్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత చాలా బాగా వచ్చింది. అలా ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బీడింగ్ ఫుట్స్ చూద్దామండి. ఇది సెట్ అనమాట. నేరో ఫుట్ అలాగే వైడ్ ఫుట్ ఇలా వస్తాయి సెట్ లాగా. బాల్ చైన్స్, పర్ల్ చైన్స్ అలాగే స్టోన్ లేసెస్ అటాచ్ చేయడానికి పనికొస్తాయి అనమాట ఈ ఫుట్స్. ఇవాళ నేను నేరో ఫుట్ యూస్ చేస్తున్నాను. అది కూడా జర్దోసి ఎక్కిస్తానండి. జర్దోసి కాస్త నేరోగా ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ప్రాక్టికల్ చేస్తున్నాను, కానీ బాగా వచ్చిందండి. జర్దోసి స్ట్రింగ్ ఉంది నా దగ్గర, దీన్ని స్టిచ్ చేసి చూస్తాను ఇవాళ. అయితే నేను కింద నా బక్రం ప్లేస్ చేయలేదు. బక్రం ప్లేస్ చేస్తే ఇంకా బాగా వస్తుందన్నమాట. అంటే క్లాత్ బేస్కి బక్రం ప్లేస్ చేస్తే సపోర్ట్ వస్తుంది కాబట్టి, స్టిఫ్నెస్ వస్తుంది కాబట్టి స్టిచ్ అనేది గ్యాదర్ అవ్వదు అనమాట, ఇంకా బాగా వస్తుంది. జస్ట్ ఇది ప్రాక్టికల్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ పల్చటి క్లాతే యూజ్ చేశాను. అదే థిక్ క్లాత్ అయితే అవసరం ఉండదు. ఆరీ వర్క్ రానోళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా ట్రై చేయొచ్చు. జస్ట్ బార్డర్స్ కానీ, నెక్ లైన్స్ కానీ, లేదా స్లీవ్స్ ఎడ్జెస్కైనా ఇలా జర్దోసితోని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. వెనకాతల క్లాత్కి ఇలా హ్యాండ్ సపోర్ట్ ఇవ్వాలండి, గ్యాదరింగ్స్ పెద్దగా రావు. అలాగే జర్దోసి స్ట్రింగ్ పుల్ చేయకూడదు, లాక్కూడదు అనమాట. లాగడం వల్ల అది సాగిపోతుంది, బాగుండదు. జర్దోసి స్ట్రింగ్ ఫుట్కి ఇచ్చిన నేరో ఛానల్ నుంచి డిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. పర్లేదండి, నాట్ బ్యాడ్, బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. అండ్ సెట్టింగ్స్ ఏంటంటే మిషన్కి ఇది ఇందాకలాగే డీలో ఉంచాను, ఆప్షన్ డి, సెలెక్టర్ డీలో ఉంచాను అనమాట. అండ్ స్టిచ్ లెంత్ ఏమో 3లో ఉంచాను, థ్రెడ్ టెన్షన్ ఏమో 4లోనే ఉంచాను ఇందాకలాగే. మళ్ళీ ఇంకో లైన్ కూడా స్టిచ్ చేద్దాము. ఇలాంటి డెకరేటివ్ స్టిచెస్ ఫుట్స్తోని ట్రై చేస్తున్నప్పుడు చాలా పేషెన్స్ అవసరం అండి. చేయగా వచ్చేస్తాయి అన్నమాట. ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇలా ట్రై చేయగా వస్తాయి అన్నమాట. ఇలాంటి ఫుట్స్తోని మన అవుట్ఫిట్స్ కానీ, మన పిల్లల అవుట్ఫిట్స్ కానీ మనమే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇంకా బాగుంటాయి ఇలాంటి డెకరేటివ్ స్టిచెస్. అది కూడా జర్దోసి యూజ్ చేస్తాం కాబట్టి మంచి షైనీగా ఉంటాయి. నేను జస్ట్ ఇక్కడ నార్మల్ కాటన్ థ్రెడే యూజ్ చేశాను. జరీ థ్రెడ్ అయినా లేదంటే సిల్క్ థ్రెడ్ అయినా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు యూస్ ఆఫ్ లూప్ టర్నర్ చూద్దామండి. లూప్ టర్నర్ ఎలా యూజ్ చేయొచ్చో అది కూడా బాగా యూజ్ అవుతుంది. డోరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది లూప్ టర్నర్ అనేది. లేడీస్ కార్నర్ షాప్లో దొరుకుతాయి అన్నమాట. ఇలా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ పీసెస్తోని డోరీస్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ యూజ్ అవుతాయి కదా ఇలాంటివి. సో ఇదనమాట, ఇలా వస్తుంది డోరీ చక్కగాను లూప్ టర్నర్తోని. నెక్స్ట్ ఇప్పుడు థ్రెడ్ బాక్స్ ఒకటి చూద్దామండి. జనరల్గా సూయింగ్ మిషన్ ఉన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ 2-3 ఉంచుకుంటే థ్రెడ్స్ అనేవి ఇటు అటు అవ్వకుండా ఒక దగ్గర ఉంటాయి, దొరుకుతాయి కూడా, అలాగే చిక్కులు కూడా పడవు. ఇదనమాట అండి థ్రెడ్ బాక్స్తో సెట్ ఇలా వస్తుంది. ఇది కంపల్సరీగా ఉండాలి మన దగ్గర. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే స్కేల్స్ అనమాట ఇవి. ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటి, ఈ లాంగ్ స్కేల్ ఒకటి, అంతేనండి. ఇవే ఉంటాయి నా దగ్గర. బాగా అలవాటు అయిపోతే ఆర్మ్ హోల్ స్కేల్తో కూడా పెద్దగా పని ఉండదు.
ఫైనల్‌గా మినీ సూయింగ్ మెషిన్ ఒకటి చూద్దామండి. ఇది లాంగ్ బిఫోర్ నేను తీసుకున్నాను. సరదాపడి తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు చాలా బాగా చూపించారు డెమో మాత్రం. సరే అని చెప్పి చాలా సరదాపడి తీసేసుకున్నాను. ఇది బాగా మనకి యూజ్ అవుతుంది. జర్నీస్ అప్పుడు కూడాను చాలా చిన్నగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇంటికి తెచ్చిన తర్వాత 1 ఆర్ 2 టైమ్సే రన్ అయిందండి. మన చేతిలో అంతే. వాళ్ళ చేతిలో మళ్ళా రెండోసారి పెడితే మాత్రం చాలా బాగా రన్ అవుతుందనమాట. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అవసరం ఇలాంటి సూయింగ్ మెషిన్స్ మీద. మినీ సూయింగ్ మెషిన్ అనమాట. నాకు చాలా సరదా ఇలాంటివి. మీలో ఎంతమంది చూసారో డెఫినెట్‌గా నాకు చెప్పండి. పని చేస్తుందో లేదో కూడా చెప్పండి. ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. దీనికి బాబిన్ కేసు ఉండదు. ఇది ఏంటంటే చైన్ స్టిచెస్ ఇస్తుందనమాట. నేను ఎందుకు తీసుకున్నానంటే ఆరీ వర్క్ చేసేటప్పుడు పని చేస్తుంది. ఇంకా దీంతోనే డైరెక్ట్‌గా మనం జరీ థ్రెడ్ పెట్టి చేసేసుకోవచ్చు అనుకోని చెప్పి తీసుకున్నాను గానీ సరిగ్గా పని చేయలేదు. మీకెవరికైనా తెలిస్తే సరిగ్గా పని చేస్తుంది దీని వర్కింగ్ ఏమైనా తెలిస్తే మాత్రం డెఫినెట్‌గా నాకు చెప్పండి. నేను మళ్ళీ ట్రై చేస్తాను. అలాగే ఇలాంటి జరీ థ్రెడ్స్ 1, 2 ఉంచుకోవాలి చేతిలోని. జరీ థ్రెడ్‌తోని వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. ఈవెన్ మిషన్ మీద చేసినా సరే లేదంటే ఆరీ వర్క్ అయినా సరే. ఈ జరీ థ్రెడ్స్ ఏంటంటే నార్మల్ థ్రెడ్ స్పూల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. లాంగ్ బిఫోర్ జరీ థ్రెడ్‌తోని వర్క్ చేసిన టాప్ ఒకటి మీకు చూపిస్తున్నానండి. ఇది జస్ట్ స్ట్రెయిట్ స్టిచెస్ యూస్ చేసే నేను ఇది వర్క్ చేశాను. సెపరేట్‌గా ప్యాచ్ మీద ఇలాగ వర్క్ చేశాను జరీ థ్రెడ్‌తోని మిషన్ మీద. తర్వాత ఇలాగ నెక్ లైన్ కింద డిజైన్ చేశాను అనమాట. అటాచ్ చేశాను. ఈ మోడల్ నేను అమేజింగ్ ఉమెన్స్ వరల్డ్ అనే ఛానల్ మనలో చాలామందికి తెలిసిందే. ఆ ఛానల్ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి చేశానండి ఈ డిజైనర్ టాప్ అనేది. అప్పుడులో నాకు కాస్త మిషన్ కొత్త కాబట్టి సరే ఇది ట్రై చేద్దాము. నాకు టాప్స్ పెద్దగా స్టిచ్ చేయడం కూడా రాదు. ఆ టైంలో ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఈ అవుట్ఫిట్ మాత్రం. బాగా యూస్ చేశాను. బ్యాక్ నెక్ లైన్కి మాత్రం డైరెక్ట్గానే స్టిచ్ చేశానండి క్లాత్ మీద. సెపరేట్గా ఏమీ అటాచ్ చేయలేదు యాప్లికే లాగా. సో ఇదనమాట. చాలా బాగుంటాయి ఇలాంటి అవుట్ఫిట్స్. క్లాసీ లుక్ ఇస్తాయి. అండ్ అలాగే మన దగ్గర ఉన్న ఫుడ్స్ లేదా మిషన్తో ఇచ్చిన ఫుడ్స్ అన్నీ ఒక దగ్గర ఇలా పెట్టుకుంటే అవసరానికి దొరుకుతాయండి. ఈ వీడియో నేను సరదాగా చేశాను. స్పెషల్లీ బిగినర్స్ కోసం అనమాట. అండ్ అలాగే ఇదొక ఫుట్ అండి. పెద్ద ఫుట్ అనమాట. ఉన్న ఫుట్స్లోని ఫ్లవర్ ఫుట్ అంటారు. సరదా పడి తీసుకున్నాను. 1, 2 టైమ్స్ రన్ చేశాను. వచ్చాయి పర్లేదు. కాకపోతే నా మిషన్లో అంత ఆప్షన్స్ లేవు కాబట్టి ఇది నా మిషన్కి వేస్ట్ అనే అనిపించింది. అలా జాగ్రత్తగా ఉంచానమాట. మధ్యలో ఎప్పుడైనా యూస్ చేద్దాంలే అని చెప్పి. సో ఇదండి వీడియో. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.